కేంద్రంలో ఉన్నాము. పాల కేంద్రంలో రోజు పాలు పోస్తున్నాం. 2 నెలల బిల్లులు ఆగుతున్నాయి. దానా బస్తాలు లేవు, మినరల్ మిక్చర్ లేదు, సూపర్వైజర్ సరిగా పట్టించుకోవట్లేడు, మా చైర్మన్ సరిగా పట్టించుకోవట్లేడు, డీడీ సార్ పట్టించుకోవడం లేదు. ఎవరిని అడగాలన్నా ఎవరు ఫోన్ చేసినా కూడా హెల్ప్ లైన్ ఒకటి ఇచ్చారు. ఆ హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాంటాక్ట్ వాళ్ళు రింగ్ అవుతుంది కానీ ఎత్తారు. మా సమస్యలకి ఇవి ఎవరు చెప్పుకోవాలో మాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎన్ని పాలు పోతావు రోజు నువ్వు? రోజు నేను వచ్చేసి 60 లీటర్లు, 65 నుంచి 70 లీటర్లు వస్తున్నా పొద్దుమాపు. ఇప్పుడు ఎంత ఎంత డబ్బులు, ఎన్ని డబ్బులు పడుతున్నాయి మీకు? 1500 పోసినప్పుడల్లా 1500. ఒక రోజుకి వచ్చేసి 3000. ఇప్పుడు ఎన్ని రోజులు బిల్లు రాక? 4 నెలలు. 4 బిల్లులు అంటే 2 నెలలు. మరి మీరు సూపర్వైజర్ దగ్గర దృష్టికి తీసుకుపోయిందా? సూపర్వైజర్ చెప్పినాము. సూపర్వైజర్ చెప్తే డీడీ కూడా ఫోన్ చేసినాము, ఆ రెస్పాన్స్ లేదు. మీ చైర్మన్ ఎట్లా ఉంది? ఇప్పుడు వ్యాన్ నడుపుతావు కానీ నువ్వు రోజు ఎన్ని కిలోమీటర్ తిరగాలి? 60 కిలోమీటర్. కిలోమీటర్కి ఎంత ఇస్తారు మీకు? అంటే ఏ ఊరు తిరుగుతారు మీరు? నేను అరవికేశపురం, ఎర్రగొల్లపాడు, గానుపాడు, వెంకటాల, నర్మట. అంటే మీకు కిలోమీటర్ పట్టిస్తారా? కిలోమీటర్ 10 రూపాయలు. అంటే ఇప్పుడు మీకు బిల్లు సక్రమంగా వస్తుందా మరి ఎట్లా? ఈ మధ్యలో ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళకు కంటిన్యూ వస్తుంది. మాకు సొసైటీ చేసారు జనగాం జిల్లాలో 6 సొసైటీలు చేసారు. ఆ సొసైటీలు చేసినా కానీ కరెక్ట్ రావట్లేదు. ఇప్పుడు మీకు వ్యాన్లో మీరు ఇప్పుడు జనగాం జిల్లాలో ఎన్ని వ్యాన్లు ఉన్నాయి? 20 బండ్లు, 15 బండ్లకు అదే పరిస్థితి ఉందా? పరిస్థితి అంటే ఫెడరేషన్ వాళ్ళు జరిగే వాళ్ళకు ఫెడరేషన్ ఉందా, వాళ్ళ ఫెడరేషన్ తరఫున ఒక నెల కాకుండా ఒక నెల కంటిన్యూషన్లో అట్లా వస్తున్నాయి వాళ్ళకు. ఈ సొసైటీ చేసినా కానీ మాకు చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మీకు ఎన్ని నెలలు కావాలి? ఇప్పుడు 2 నెలల బిల్లు రావాలంటే ఇప్పుడు ఈ మధ్యలో కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు చాలా పెండింగ్ ఉండేది. ఎన్ని డబ్బులు మొత్తం ఎంత అవుతుంది? అంటే మేము రోజు డీజిల్ పోసుకొని మేము నడపాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో నెలకు 15-20 వేలు డీజిల్కే అవుతున్నాయి. మా ఇంటి సొంత పెట్టుబడి అది డబ్బులు లేనప్పుడు ఏదో బంగారం కూడా తాకట్టు పెట్టినట్టు పరిస్థితులు వస్తున్నాయి. మరి మీరు ఇప్పుడు చైర్మన్లకు కలుస్తున్నాం. జనరల్ అక్కడ బడ్జెట్ లేదు, ఇస్తలేదు, మేము ఏం చేయాలన్నట్టు వాళ్ళు. ఇప్పుడు మరి పాలు పోతున్నాయి కదా, పాలు పోయినప్పుడు మీరు పాలు పోతున్నాయి. పాలు ఏంటంటే దాదాపు ఇప్పుడు మొత్తం మన తెలంగాణ తీసుకుంటే 5 లక్షల లీటర్లు మనకు ఇక్కడ యూజ్ అయ్యేది. తెలంగాణకు 3 లక్షల లీటర్, ఇంకా అదనంగా 2 లక్షల లీటర్లు మిగిలిపోతున్నాయి. అదే ఆ పాల మన ఇది పౌడర్ చేసి ఇంకా గోదావరి నింపుతాను. ఇంకా దాని గురించి పైసలు ఆగిపోతున్నాయి అని సమస్య. ఇప్పుడు మీరు బిల్లులు రాకపోతే అంటే నడిపిస్తారా? ఎందుకంటే మేము ఆధారపడిన చాలా రోజులు నడుతున్నాం కాబట్టి తప్పదు. కాకుంటే గవర్నమెంట్ పైసలు ఎట్టుకోవాలి. మాకు టైం అనేది 80 మంది వస్తే 30 బస్తాలు 40 బస్తాలు ఇస్తారు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా డైరీలు ఏర్పడ్డాయి కదా, దానికి పోతే బాగా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. మరి మేము స్టార్టింగ్ నుంచి ఇదే విజయ డైరీలో వస్తున్నాము. ఆనాటి నుంచి దాదాపు 20 ఏళ్ళు నేను చిన్నప్పటి నుంచి మా నాయన కూడా ఇళ్ళనే పోసేది. మేము ఇళ్ళనే పోస్తున్నాం. ఏ డైరీలో మేము పోయలేదు. ఇప్పుడు విజయ డైరీలో కొన్ని బర్రెలు అవి ఇచ్చారు కదా, అవి ఇచ్చారా మీకు ఏమన్నా? మాకు ఒకసారి 2-3 సార్లు మా సొసైటీ ద్వారానే మేము లోన్లు తెచ్చుకున్నాం. మా గవర్నమెంట్ ద్వారా ఎలాంటి సబ్సిడీ రాలేదు, మాకు ఎలాంటి లోన్లు కూడా రాలేదు. ఇప్పుడు బర్రెలు అంటే మీ సొసైటీ ద్వారానే మేము మా నర్మేట సొసైటీ ద్వారానే మేము 10 మందికి ఒకసారి ఇట్లా లోన్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు మరి మీకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిందా మరి ఈ విషయాలు? డబ్బులు రావట్లేదు కదా. డబ్బులు రావట్లేదని ప్రభుత్వం ఇదివరకు ఒకసారి ధర్నాలు కూడా చేసాము. లొల్లు అయినా ఇట్లా సూపర్వైజర్ వచ్చాడు, మాట్లాడాడు, మా చైర్మన్ మాట్లాడాడు. మేము డీడీకి చెప్తాం, వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం అన్నారు. ఎవరు చెప్పారు ఏం కదనో ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటారు? మరి పాలు ఇట్లా పోస్తారా? చేసేదేమున్నది, ఇప్పుడు లక్షలు పెట్టి ఆవులో కొనుక్కొచ్చినాము. అన్ని పాలు అయితే తాగలేము. 1 లీటర్ 2 లీటర్ అయితే తాగుతాం, బయట అమ్ముకుంటాం.